అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ వచ్చి మునక్కాయ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే ప్యాన్‌లో ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాల. తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేయాల. ప్యాన్‌లో కొంచెము ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెము ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. తర్వాత టమోటాలు కూడా వేసుకొని టమోటాలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెము కారము, కొంచెము ధనియా పౌడరు అన్నీ వేసి బాగా కలుపుకోవాలా. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు తర్వాత పెసరపప్పు వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసి మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకుంటే మనకి చూసారా మునక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. పప్పు అనేది మరీ మెత్తగా ఉడకకూడదండి. ఇంకొంచెం పైన కొత్తిమీర వేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.